సీరియల్స్ ఎక్కువ నిర్మాణం అవుతున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి లోకల్ టాలెంట్ ఎక్కడికక్కడ షూటింగ్లు జరుపుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కూడా డెవలప్మెంట్ చేసుకునే దిశగా అయితే నిర్మాతలు ఆలోచించే అవకాశం ఉంది, అక్కడ ప్రభుత్వం కనుక వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కల్పించినట్లయితే. రైట్ రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. చనిపోయి 9 సంవత్సరాలు కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं, सचमुच बोल रहा हूं, ये शर्म की बात है. 20 दिन के बाद भी एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी इमीडिएट अजर्नमेंट मोशन, लंच मोशन ले लिए, उनका बेल भी दे दिए, सब कुछ है. आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो. अरे भाई कहां है प्रोविजन? कहां से छोड़ू मैं? कोई मेरा घर का मामला नहीं है. मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले को मैं बोल सकता हूं. जेल का दरवाजा मेरा हाथ में नहीं है, कानून के हिसाब से चलाने का है मेरे को. रात 12 बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो. भाई अगला दिन मैं रहे तो ना फिल्म स्टार को छोड़ने के लिए. अगर आधी रात को 12 बजे किसी को जेल से छोड़ने का कोई लॉ है तो बोलो, मैं भी लागू करता हूं. तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी दवाखाना तक नहीं गया, छोटे बच्चे को नहीं देखा अकबर साहब. ये अफसोस की बात है, शर्म की बात है, सचमुच बोल रहा हूं मैं. अगर मैं वहां पर जाके देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी, मेरे कमिश्नर, सब टीम को मैं डिप्लॉय कर दी. सीता और अपने कमीशन चेयरपर्सन सब लोगों को वहां भेज के मैं कंटिन्यूअसली आई मॉनिटरिंग दैट बॉय हेल्थ कंडीशन. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఇండస్ట్రీ టార్గెట్గా ఆయన మాట్లాడుతున్నారు, ఆయన వ్యవహరిస్తున్నారు అంటే ఒక చర్చ జోరందుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఇండస్ట్రీ టార్గెట్గా ఆయన వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు మారచ్చు, ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోవచ్చు అంటూ చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. స్టేట్మెంట్ అందరూ కూడా అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలోనే ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో దాని మీద అడుగుతున్నారు, ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పి. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుందని ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బెనిఫిట్స్ వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకం. అంటే బెనిఫిట్స్ వేయచ్చు, ఎందుకంటే ఈరోజు సినిమాల్లో పైరసీ బోర్డు అయిపోయింది. ఎందుకు వస్తున్నారు? సినిమా పైరసీని అరగట్టాలి కదా. ఎంతోమంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక 4 రోజులు అయిపోతే దాన్ని పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అనడం కరెక్ట్ కాదు.
వెయ్యాలి. దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరితో మీద బాధ్యత, అది అందరి బాధ్యత. అటు సినీ యాక్టర్స్ పైన ఉంది, ఇటు ప్రభుత్వం పైన ఉంది. పాపులారిటీ వచ్చినటువంటి సినిమాలకి ముందే దాన్ని గమనించగలగాలి. అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు? కనుక ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే దానికన్నా ఇది భవిష్యత్తులో ఎలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రాలు విడిపోయినాయి చెప్పాలంటే తెలంగాణలో జరుగుతుంది, మనకి ఎందుకని ఒక మాటతో తీసివచ్చు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది కనుక ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా సాచురేట్ అయింది మార్కెట్, చాలా రద్దీ అయింది. అక్కడ అలాంటి దగ్గర ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది, అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన. ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా పరిగణించాలని చెప్పి తెలియజేస్తాను. అందరూ కూడా అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ విషయం, అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది వ్యవహారం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ కాబోతోందా? ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీకి